బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా తనకు బాధ్యతలు అప్పగించాక రాష్ట్రంలో పార్టీని పరిగెత్తించాలని, జీహెచ్ఎంసీ ఎమ్మెల్సీ దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ తీశారు. ధర్మం కోసం పోరాడితే ఒక్క బీజేపీ పార్టీనేనని అన్నారు. ధర్మరక్షణ కోసం పనిచేశారని, పేపర్ లీకేజ్పై పోరాటం చేస్తే సీఎం కేసీఆర్ తనపై 30 కేసులు పెట్టించాడన్నారు. హిందువులు ఐక్యం కారని అవహేళన చేశారని, కానీ తాను 80% మంది హిందువులని ఒక్కటి చేసి చూపించారన్నారు. నేను రాజాసింగ్ ధర్మం కోసం పోరాడే వాళ్ళమని, మేమిద్దరం కాషాయ జెండా ఎప్పుడూ వదిలిపెట్టలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తలు ఒక్కొక్కరు 10 ఓట్లు వేయించాలని బండి పిలుపునిచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా తనకు బాధ్యతలు అప్పగించాక రాష్ట్రంలో పార్టీని పరిగెత్తించాలని, ఇక జీహెచ్ఎంసీ ఎమ్మెల్సీ దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ లో బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ తీశారు. ధర్మం కోసం పోరాడితే ఒక బీజేపీ పార్టీనేనని అన్నారు. ధర్మ రక్షణ కోసం పనిచేశారని, పేపర్ లీకేజ్ పై పోరాటం చేస్తే సీఎం కేసీఆర్ తనపై 30 కేసులు పెట్టించాడన్నారు. హిందువులు ఐక్యం కారని అవహేళన చేశారని, కానీ తాను 80% మంది హిందువులను ఒక్కటి చేసి చూపించారన్నారు. నేను రాజాసింగ్ ధర్మం కోసం పోరాడే వాళ్ళమని, మేమిద్దరం కాషాయ జెండా ఎప్పుడూ వదిలిపెట్టలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తలు ఒక్కొక్కరు 10 ఓట్లు వేయించాలని బండి పిలుపునిచ్చారు. కానీ సొమ్మొక్కరిది, సోకొక్కరిది. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు, మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన శాఖలు ఉన్నటువంటి, ఆయన డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి, ఆయన చేతిలో ఉన్నటువంటి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవాళ కరీంనగర్ నియోజకవర్గంలో ప్రజలకు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ కరీంనగర్ నియోజకవర్గంలో అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే ప్రయత్నం చేయలే. కేంద్రము 2,40,40,000 ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇస్తే ఇక్కడ దరఖాస్తులు ఎక్కడ ఉన్నాయి తప్ప అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ప్రయత్నం చేయలే. మరి కేంద్రం ఇచ్చే నిధులు కూడా దారి మళ్లించే ప్రయత్నం చేస్తే పార్లమెంటు సభ్యునిగా, మీరు గెలిపించిన పార్లమెంట్ సభ్యునిగా ప్రశ్నిస్తే తప్ప వాళ్ళ నిధులు విడుదల చేసే ప్రయత్నం చేయలేదు. కాబట్టి అభివృద్ది పనులన్నీ, సంక్షేమ పథకాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కేవలం 1-2 స్కీమ్స్ పెట్టుకుని ఇలా భూతద్దాలు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని పెద్ద గంభీరంగా గర్వంతో చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవాలు ఆలోచించండి. కరీంనగర్ లో ప్రశాంతమైన వాతావరణం ఉందా? కరీంనగర్ లో ఏది కావాలన్నా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆఫీసర్లను తలుపు తెరితే వాళ్ళ కమిషన్ ముట్ట చెప్తే తప్ప పనులు ఏ పరిస్థితి లేదు. ఇక్కడ కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తా ఉన్నది. కానీ సొమ్మొక్కరిది, సోకొక్కరిది. ఇక్కడ